నేను సీనియర్‌ని. నాకు ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలి. టికెట్ ఇవ్వాల్సింది పొన్నం ప్రభాకర్ కాదు, హైకమాండ్ డిసైడ్ చేస్తుందని చెప్పేసి. అంతేకాకుండా ఆనాడు బీఆర్ఎస్ హైదరాబాద్‌లో చాలా పటిష్టంగా ఉండడానికి గతంలో ఇద్దరికి ఎమ్మెల్సీలు ఏ రకంగా హోమ్ మినిస్టర్లు చేశాడు అనే విషయాన్ని మంత్రివర్గంలోకి తీసుకున్నాడు అనే విషయాన్ని కూడా గుర్తు చేయడం జరిగింది అంజన్ కుమార్ యాదవ్. ఇంకొకటి కుటుంబం అంటారు కదా! ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ కదా! ఆల్రెడీ ఇప్పుడు ఎవరెవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంట్లో ఒకరు, ఇద్దరు, ముగ్గురు ఉన్నారు కదా! మరి ఆ కోవలో నన్ను మాత్రం ఎందుకు పాయింట్ ఔట్ చేస్తున్నారని ఆయన మాట్లాడుతున్నాడు. సో, ఇంక ఇక్కడ చూస్తేనేమో అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ మాత్రం కాంగ్రెస్ పట్ల చిచ్చు పెట్టిందని చెప్పాలి. ఎవరికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నాడు. ఇక పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాత్రం ఖచ్చితంగా అక్కడ నవీన్ యాదవ్‌కు టికెట్ ఇవ్వాలి అనేసి, అంటే మనం కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అన్నాం కాబట్టి, మనం నవీన్ యాదవ్ బీసీ కాబట్టి ఆయనకి ఇవ్వాలనేసి ఆయన చెప్తున్నాడు. ఇక్కడ నుంచి మైనంపల్లి హనుమంతరావు నాకివ్వండి, నేను గెలిచి చూపిస్తానని ఆయన అంటున్నాడు. దానం నాగేందర్ వచ్చేసి నాకు టికెట్ ఇవ్వండి, నేను గెలుస్తాను, నేను గెలిచి చూపిస్తాను, నాకు మంత్రి పదవి కూడా విత్ టికెట్ విత్ మంత్రి పదవి కూడా ఆయన అడుగుతున్నాడు. ఇట్లా ఎట్లా అంటే ఒక పెద్ద లిస్ట్ పెరిగిపోతూ ఉంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిన బొంతు రామ్మోహన్ టికెట్ అడుగుతున్నాడు. అలాగే మనకు అక్కడ ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. ఏది జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో మరి విజయలక్ష్మి ఎవరు ఆమె కూడా తను బతుకమ్మ సంబరాలని చెప్పేసి ఆమె ఒక వీడియో, బతుకమ్మకు సంబంధించి ఒక వీడియో సాంగ్ కావచ్చు, ఎక్కడ చూసినా ఆమె ఫ్లెక్సీలు కటౌట్లు ఆమె కనపడుతున్నాయి. అంటే పోటీలతో ఉన్నారు. అయితే ఈ పోటీ ఎవరి కొంప ముంచబోతుందంటే ఆబ్వియస్లీగా కాంగ్రెస్ కొంప ముంచబోతుంది.